సో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ ఈ 20 రూపీస్ స్టింగ్ బాటిల్ కి ఇండియాలో ఏ సాఫ్ట్ డ్రింక్ కి లేనంత గ్రోత్ ఎట్లా వచ్చింది, ఎనర్జీ డ్రింక్ మార్కెట్ లో స్టింగ్ కాంపిటీటర్ అయిన రెడ్ బుల్ ని స్టింగ్ ఎట్లా సర్పాస్ చేసింది అండ్ స్టింగ్ ఇండియాలో ఎందుకింత అడిక్టివ్. సో స్టింగ్ గురించి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అండ్ స్టింగ్ బిజినెస్ మోడల్ ని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఎనర్జీ డ్రింక్స్లో ఆర్ సాఫ్ట్ డ్రింక్స్లో నార్మల్గా హై షుగర్ అండ్ హై కెఫిన్ ఉంటుంది. సో స్టింగ్లో 250 ml బాటిల్లో 72 mg కెఫిన్, అంటే 2 కాఫీ కప్స్లో ఉన్నంత కెఫిన్ 250 ml బాటిల్లో ఉంటుంది. ఈ కెఫిన్ మన బాడీకి ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ. సో ఎప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ టేస్ట్ తోటే చిల్ అయ్యే ఈ వరల్డ్లోకి ఎనర్జీ డ్రింక్ టేస్ట్ని ఫస్ట్ టైం పరిచయం చేసింది రెడ్ బుల్ 1987లో అండ్ ఇండియాలో 2009లో లాంచ్ అయింది రెడ్ బుల్. సో 2009లో రెడ్ బుల్ రాకముందు ఇండియాలో ఇంకా 2 బ్రాండ్స్ కోకోకోలా షాక్ అనే పేరుతో ఎనర్జీ డ్రింక్ ని లాంచ్ చేసింది అండ్ 2008లో సోబే అనే పేరుతో పెప్సికో ఎనర్జీ డ్రింక్ ని లాంచ్ చేసింది. కానీ ఇండియా మార్కెట్లో ఈ 2 బ్రాండ్స్ డ్రాస్టిక్ గా ఫెయిల్ అవుతాయి. సో 2009లో ఎప్పుడైతే రెడ్ బుల్ ఇండియాలో లాంచ్ అయిందో ఒక ప్రీమియం ఎనర్జీ డ్రింక్ కేటగిరీలో 125 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అవుతుంది. సో ఇండియాలో నార్మల్ పీపుల్ కి ఇది చాలా ఎక్కువ, అందుకే ఎక్కువగా సేల్స్ అవ్వలేదు. కానీ సెలబ్రిటీస్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో చాలానే కన్జంప్షన్ జరిగింది. అండ్ అదే టైంలో రెడ్ బుల్ కి కాంపిటీషన్ గా మాన్స్టర్ అనే పేరుతో ఒక ఎనర్జీ డ్రింక్ లాంచ్ అవుతుంది, అది కూడా 110 రూపీస్ ప్రైస్ ట్యాగ్ లో. అండ్ తర్వాత మాన్స్టర్ ఇంకా తగ్గించి 90 రూపీస్కే ఎనర్జీ డ్రింక్ ని అమ్మటం స్టార్ట్ చేస్తారు. అయినా కానీ ఇండియాలో 90 రూపీస్ కూడా చాలా ఎక్కువ. సో రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ రిలీజ్ అయిన ఆ 2-3 ఇయర్స్లో ఇండియాలో చాలా న్యూ ఎనర్జీ డ్రింక్స్ లైక్ Cloud9, జిండా, రెస్ట్లెస్ అనే పేరుతో చాలా కొత్త బ్రాండ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఏవి అంతగా మార్కెట్లో రన్ అవ్వవు. అండ్ ఈ టైంలోనే రిలీజ్ అవుతుంది ఒక ఎనర్జీ డ్రింక్, దాని పేరే స్టింగ్, పెప్సికో అండ్ వరుణ్ బీవరేజెస్ పార్ట్నర్షిప్లో. సో స్టింగ్ ఇండియాలో 2017లో లాంచ్ అవుతుంది అండ్ ఇండియాలో లాంచ్ అవ్వక 2 ఇయర్స్ ముందు అంటే 2015లో మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ ని ఇండియన్ ఫుడ్ లైసెన్స్ బోర్డ్ ఫసాయి బ్యాన్ చేస్తుంది. ఎందుకంటే మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ లో ఉన్న చాలా ఇంగ్రీడియంట్స్ హెల్త్ కి హార్మ్ఫుల్ ఉన్నాయి. తర్వాత మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ తన ప్రొడక్ట్ లో చేంజెస్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తుంది. అయినా కానీ ఒక్కసారి ట్రస్ట్ పోతే పోయినట్టే కదా. సో ఈ మాన్స్టర్ బ్యాన్ ని కాంపిటీటర్ వ్యూలో చూస్తే స్టింగ్ గ్రోత్ కి చాలా హెల్ప్ అయింది. స్టింగ్ లాంచ్ అయి గ్రో అయిన తర్వాత పెప్సికో బ్రాండ్ రేంజే మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు పెప్సికో అదర్ ప్రొడక్ట్స్ లైక్ పెప్సీ, ట్రాపికానా, స్లైస్, ఆక్వాఫినా ఏదైతే వాటర్ బాటిల్ ఉందో ఈ అన్ని ప్రొడక్ట్ మార్కెట్ షేర్ చాలా తగ్గిపోయి పెప్సికో 148 crores లాస్ లో ఉండే. కానీ ఎప్పుడైతే స్టింగ్ గ్రో అయిందో 255 crores ప్రాఫిట్ మార్జిన్ లోకి వెళ్ళిపోయింది పెప్సికో. అండ్ 2017 నుంచి 2023 ఈ 5 years లో స్టింగ్ గ్రోత్ వల్ల 2101 crore ప్రాఫిట్ రేంజ్ లోకి వెళ్ళి కూర్చుంది పెప్సికో. కానీ ఎలా ఒక స్టింగ్ బాటిల్ లాస్ లో ఉన్న కంపెనీని 7x ప్రాఫిటబుల్ గా మార్చింది? ఎలా అంటే స్టింగ్ యూజ్ చేసిన కంప్లీట్లీ యూనిక్ స్ట్రాటజీస్ వల్ల. సో స్టింగ్ అఫోర్డబుల్ ప్రైజింగ్ లో యూనిక్ గా 50 రూపీస్ ప్రైస్ రేంజ్ తో లాంచ్ అవుతుంది ఇండియాలో. అప్పటి వరకు 50 రూపీస్ సెగ్మెంట్ లో స్టింగ్ ఏ యూనిక్, ఎందుకంటే రెడ్ బుల్ 100 రూపీస్ ప్లస్ ఉంటే మిగతా డ్రింక్స్ 20-30 రూపీస్ రేంజ్ లో ఉండే. సో ఈ 50 రూపీస్ ప్రైజింగ్ స్టింగ్ గ్రోత్ కి హైలైట్ హెల్ప్ అయింది అండ్ స్టింగ్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది. అండ్ స్టింగ్ గ్రోత్ ఫేస్ లో ఉన్న ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది కరోనా. సో కరోనా పాండమిక్ స్టింగ్ గ్రోత్ కి ఇంకా హెల్ప్ అయింది. ఎందుకంటే కరోనా వల్ల ఇండియాలోకి ఇంపోర్ట్స్ అండ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ జరగడం బంద్ అయిపోయింది. సో రెడ్ బుల్ ఇంకా మాన్స్టర్ లాంటి వేరే బ్రాండ్స్ ఇండియాలోకి రాలేవు అండ్ స్టింగ్ అయితే లోకల్ బ్రాండ్, అందుకే స్టింగ్ సేల్స్ ఇంకా పెరిగాయి. అండ్ ఈ టైంలోనే స్టింగ్ ఇంకో ఎక్స్ట్రీమ్ ప్రాఫిటబుల్ స్టెప్ తీసుకుంది. అదే స్టింగ్ ని 50 రూపీస్ నుంచి 20 రూపీస్ కి తగ్గించి ప్లాస్టిక్ బాటిల్స్ లో అమ్మటం. సో అప్పటి వరకు ఏ ఎనర్జీ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో లేదు అండ్ 20 రూపీస్ ప్రైజింగ్ లో అయితే అస్సలు లేదు. సో ఇండియాలో ఇంత అఫోర్డబుల్ 20 రూపీస్ ప్రైజింగే స్టింగ్ గ్రోత్ కి కంప్లీట్లీ గేమ్ చేంజర్. అండ్ ఈ ఒక్క స్టెప్ వల్ల స్టింగ్ గ్రోత్ ఎక్స్ట్రీమ్లీ పెరిగిపోయింది అండ్ మార్కెట్ లో స్టింగ్ కంప్లీట్లీ యూనిక్ గా స్టాండ్ అయింది. సో స్టింగ్ బిజినెస్ మోడల్ నుంచి మనకి బ్రాండ్ బిల్డింగ్ టేక్అవేస్ ఏంటంటే యూనిక్నెస్, కంప్లీట్లీ యూనిక్నెస్ అంటే ప్రొడక్ట్ అయినా యూనిక్ ఉండాలి, లేదా మార్కెటింగ్ అయినా యూనిక్ ఉండాలి, లేదా ప్రైజింగ్ అయినా యూనిక్ ఉండాలి. కానీ స్టింగ్ లో ఈ 3 కంప్లీట్లీ యూనిక్. సో రెడ్ బుల్ తో కంపేర్ చేస్తే స్టింగ్ ప్రైజింగ్ సో ఫేర్, ఎందుకంటే
100 రూపీస్ రెడ్ బుల్ బదులు ఏమైనా తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు ఎనర్జీ కోసం. కానీ 20 రూపీస్ రేంజ్ కొస్తే ఎనర్జీ కోసం ఉంటే స్టింగ్ ఉంది లేదా ఏది లేదు, అందుకే స్టింగే కొంటారు. సో గైస్, ఫైనల్ గా స్టింగ్ అయినా ఏ ఎనర్జీ డ్రింక్ అయినా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటది, ఎట్లా అయితే మన కాఫీలో ఉంటదో, ఎట్లా అయితే కొంతమందికి కాఫీ తాగకపోతే రోజు నడవదు, అట్లాగే ఎనర్జీ డ్రింక్ క్రేవింగ్స్ కూడా మన బాడీలో పెరుగుతాయి అండ్ ఎనర్జీ డ్రింక్స్ మరీ తాగాలనిపిస్తుంది, అడిక్టివ్ అయిపోతాం. ఇది నేను చెప్పట్లేదు, ఆ ఎనర్జీ డ్రింక్స్ బాటిల్స్ మీదే రాసి ఉంటుంది. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అండ్ స్టింగ్ గురించి మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనం మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.